ఇప్పుడు ముఖ్య ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. ఆర్వీఎంఎంసిటీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా ఇచ్చే రామవరపు విజయలక్ష్మి గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ ప్రజెంటేషన్ 2025 గాను ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీణాగాన వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి గారికి ప్రదానం చేయబోతున్నాం. ఈ పురస్కారం ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా వీణా గాయత్రి గారికే ఇవ్వటం మన ఆర్వీఎంఎంసిటీకే అదృష్టం. ఆర్వీఎంఎంసిటీ ఇచ్చే ఈ అవార్డు ఎంతో నిష్ణాతులైన కళా సంగీత రంగాల్లో సేవ చేసిన వారికి ఇవ్వబడుతుంది. అందుకే వీణాగాన వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి గారిని సన్మానించుకుంటున్నాం. వీరి గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. శ్రీమతి ఈ గాయత్రి గారికి వీణ అనేది ఇంటి పేరుగా మారిపోయింది. అపర సరస్వతిగా యావత్ భారతం అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందిన వీణా విదుషీమణి వీరు. శాస్త్రీయ సంగీతంలో, సినీ సంగీతంలో వీణా గాయత్రి గారి వీణానాదం ఎంత ముగ్ధులనో చేసింటుంది కదా. ఇళయరాజా గారి సంగీతంలో ఆ బాణుల్లో వీరి వీణ ఎంత మెప్పిస్తుందో చెప్పే అవసరమే లేదు. ఆ రోజుల్లో ఆ అందమైన వీణా గాయత్రి అందమైన రికార్డు కలెక్షన్ని లైబ్రరీగా ఎంతమంది వాడి ఉన్నారో, మెయింటైన్ చేస్తున్నారో లెక్కే లేదు. రేడియోలో హైయెస్ట్ ఎక్సలెన్సీ కారణంగా డైరెక్ట్గా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా జూనియర్ విభాగానికి కూడా సరిపోని వయసులోనే పద్మశ్రీ మహోపాధ్యాయుల శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి పట్టుదల కారణంగా వారు వయసు సరిపోకపోయినా నియమితులయ్యారు. ఎన్ని జాతీయ అంతర్జాతీయ వేదికల్లోనూ వారి వీణా వాదన విహారం చేశారు. ఎన్ని సభల్లో, కార్యక్రమాల్లో, మ్యూజిక్ ఆల్బమ్స్లో చేసిన సాక్షాత్ నాటి తమిళ ముఖ్యమంత్రి కుమారి జయలలిత కూడా వారి వీణా వాదనకు వీరాభిమాని అని చెప్పుకోవటంలో సంతోషపడుతూ ఉంటారు. ఇక్కడ కుమారి జయలలిత గారి ప్రస్తావన, నాటి సీఎం గారి ప్రస్తావన తీసుకురావటం ముదావహంగా ఉంటుంది. ఎందుకంటే నాటి సీఎం జయలలిత గారు కళాకారులు, సాక్షాత్ కళాభిమాని, వీణకు వీరాభిమాని. వారు మన వీణా ఈ గాయత్రి గారిని వైస్ ఛాన్సలర్గా తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి నియమించటమే కాకుండా ఆనరరీ డైరెక్టర్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజెస్ చెన్నై, మధురై, తిరువయ్యూర్, కోయంబత్తూర్కి వారి అభిమానాన్ని, వారి అర్హతను, వారి సార్థకతగా నియమితులను చేసింది. అయితే ప్రచారానికి, ప్రజాబాహుళ్యానికి దూరంగా ఉండిపోవటానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ వారిని మన వ్యక్తిగతంగా అడిగిన వివరాల మీద వచ్చిన వాటి పరంగానే ఇప్పటికైనా ఇది చెప్పడానికి వారు నాకు అనుమతి ఇచ్చారు. ధన్యవాదాలమ్మా. అనేక మంది కళాకారుల రీతిగా అవార్డులు, రివార్డులు, బిరుదులు తనకు సమ్మతమే కావని, ప్రస్తావన అనవసరమని ఖచ్చితంగా నమ్మారు, ఆచరించారు. సంగీతం దైవికమైనదని, ఆధ్యాత్మిక శక్తి ప్రసారం చేస్తూ తనలో ఈ వీణావాదని ఆత్మతృప్తి నింపుతుందని భావిస్తూ వీణావాదాన్ని ఆరాధిస్తూ తరిస్తున్నారు ఈ నిత్య సాధకురాలు. మన వీణాగాన వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి తండ్రి గారు సినీ సంగీతజ్ఞులు, ప్రముఖులు శ్రీ అశ్వత్థామ గారు. తల్లి వైణిక విదుషీమణి. ఆ సంగీత కుటుంబంలో జన్మించిన కలికితురాయి అప్పటి బేబీ గాయత్రి మన వీణా ఈ గాయత్రి వసంత శోభ. వీణ తన శరీరంలో భాగమే, దాన్ని విడదీసి నన్ను నేను ఊహించను అని ఆశ్చర్యపడుతూ ఉంటారు, అది వేరుగా ఎలా పుట్టిందా అని. కోయిల గానానికి పొంగిపోవాలంటే వసంతానికై ఎదురు చూడాలి. కొమ్మల్లో ఉనికి తెలియకుండా పాడుతున్న ఆ ఆనంద కూజితాలు, మధురగానాన్ని విని తీరాలి. అప్పుడే కదా గుండె నిండిపోతుంది. మన విశాఖవాసులకి దసరాలో వసంత శోభను తెచ్చింది ఆర్వీఎంఎంసిటీ. అదిగో ఆ కోయిల వచ్చింది. వీణానాద స్ఫూర్తి వీణా ఈ గాయత్రి అపర సరస్వతికి ఆనందంగా ఆర్వీఎంఎంసిటీ 2025 గాను రామవరపు విజయలక్ష్మి గ్లోబల్ మ్యూజిక్ అవార్డును స్వీకరించటానికి ఆహ్వానిస్తోంది.
ఆర్వీఎంఎంసిటీ 10వ వార్షికోత్సవానికి సార్థకత మన వీణా గాన వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి గారికి ఇదే సరైన పురస్కారమని భావిస్తోంది. వీరి సంగీత స్ఫూర్తితో భావితరాలు సంగీత దిశగా పయనించాలని, భగవంతుని కృప మెండుగా ఉండాలని కోరుతూ సన్మాన దిశగా పయనిద్దాం. సన్మానం పురస్కారాలని అందించడానికి, ఆనందంగా ఇందులో పాలుపంచుకోవటానికి మన సభలో డిగ్నిటరీస్, చీఫ్ గెస్ట్ శ్రీ రేవూర్ గారిని, స్పెషల్ గెస్ట్ శ్రీ తనికెళ్ళ వారిని, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ సరసి గారిని, ఆర్వీఎంఎంసిటీ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ మాధురీదేవి గారిని, ఆర్వీఎంఎంసిటీ సెక్రటరీ శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారిని మరియు లేట్ రామవరపు విజయలక్ష్మి ట్రస్ట్ సభ్యులను సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారి భర్త రామవరపు విజయలక్ష్మి గారి భర్త డాక్టర్ శరత్ బాబు గారిని, వారి కుమారుడు డాక్టర్ రవీంద్ర తేజస్వుల్ని కూడా వేదికపైకి ఆహ్వానించుకుందాం, రావాలని కోరుకుందాం. ఈ సన్మాన సభను మంగళకరంగా నాదస్వరాదులతో కేశవయ్య వారి బృందం అలరిస్తుంటే, పండితుల వేద ఆశీర్వచనాల మధ్య అతిథుల సభ్యులతో సశాస్త్రంగా సన్మానం జరుగుతోంది. గ్లోబల్ ఆర్టిస్టుల గౌరవాలతో ఈ సత్కారం దుశ్శాలువ, పట్టు వస్త్రాలు, సన్మాన పత్రం, వెండి వీణ, సరస్వతి పట జ్ఞాపిక మరియు ఆర్వీఎంఎంసిటీ ₹1,00,000 నగదు పారితోషకం ఉంటుంది. ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. డాక్టర్ మాధురి, ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్వీఎంఎంసిటీ, తిలకధారణ, పన్నీరు గంధాలనిచ్చి పుష్పమాలాంకృతుల్ని చేశారు. దుస్సాలువ ఆర్వీఎంఎంసిటీ సెక్రటరీ ఎంఎస్ శ్రీనివాస్ గారు అందచేస్తారు. పట్టుబట్టలు, మన వస్త్ర యుగ్మాన్ని మన చీఫ్ గెస్ట్ శ్రీ అనంత పద్మనాభరావు గారు అందిస్తారు. సన్మాన పత్రం డాక్టర్ రామవరపు రవీంద్ర తేజస్వి గారు వినిపించిన అనంతరం మళ్ళీ కలుద్దాం. వీణా గాన వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి గారికి రామవరపు విజయలక్ష్మి గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ 2025 సగర్వ సమర్పణ. వీణా నాద విలాసిన్యై విద్యారూపై ప్రదాయిని గాయత్రి స్వర సౌరభ్యై మంగళం భవతు శాశ్వతం. చిన్ననాటి వీణమీటు శ్రీ గౌరీయే అన్నట్టు సంప్రదాయ సంగీతాన్ని ఔపాసన పట్టిన మేటి సంగీత కుటుంబంలో జన్మించి బాల్యంలోనే అలౌకిక అనురక్తితో చిట్టి వీణ చేపట్టిన ఈ చిన్నారి గాయత్రి నేడు తిరుగులేని భారతీయ శాస్త్రీయ సంగీత నాద సుధార్ణవ రసానుస్ఫూర్తి. తండ్రి గారైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు శ్రీ అశ్వత్థామ గారి వద్ద మనోధర్మ సంగీతాభ్యాసం, తల్లి కమలా అశ్వత్థామ గారి వద్ద వీణా వాయిద్య వైపుణ్యాన్ని ఆకలింపు చేసుకుని బాల వీణా వాణిగా జాతీయ అంతర్జాతీయ వేదికలపై తన అమోఘ ప్రతిభల జెండా ఎగరేసిన ప్రజ్ఞ శ్రీమతి గాయత్రి గారి సొంతం. చిన్ననాటి నుండే దశాబ్దాల పాటు దక్షిణాది చలనచిత్ర సంగీత రంగాన గాయత్రి గారి వీణామృత ఝరి అదో వెండి తెర రసగంగా ప్రవాహం. నాదబిందు కళామయి దివ్య సంగీత తత్వాన్ని ఆమె ఆశీసుగా, అలవోకగా, అమృత భాండంగా తన వీణలో నిక్షిప్తం చేసుకొని మూర్తీభవించిన వీణా సాధకురాలిగా సప్తస్వర హరిణాలను రసజ్ఞుల హృదయ నందన వనాలలో పరువులెత్తించి దివ్యానుభూతిని పంచడంలో గాయత్రి వీణ గమకాల గాంధర్వమే. మహామహుల సమక్షంలో బాల విద్వాంసురాలిగా ఆనాడు మెరిసిన ఈ బాల వీణారత్న అనతి కాలంలోనే ఎన్నెన్నో ప్రఖ్యాత వేదికల సాక్షిగా తన వైభవాలను ఆహూతలకు పంచడంలో తను అచ్చమైన వీణా గాన విశారద, అపర శ్రీశారద. వీణా వైభవనాదాన్ని ఖండాంతరాలు దాటించి
సమున్నతంగా హిమాలయ శిఖర సదృశంగా వెలయించిన మహావైణిక విద్వన్మణి ఈ సంగీత చూడామణి. అనేక గౌరవ పురస్కారాల పూల జల్లుల్లో తడుస్తూ తన నాదోపాసన సర్వస్వాన్ని రేపటి తరాలకు అరణం చేసిన ఈ నాదమూరి, ఈ వీణ వాదనానురక్తి భక్తి భావమణి, మహత్తర శ్రీ వీణా నాదయోగిని. అమ్మ వాగ్దేవి ఆశీర్వచనం, నడిచే దేవుడు కంచి పరమాచార్య జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరుల దివ్య ఆశీస్సులు, గురువర్యులు సంగీత కళానిధి శ్రీ టిఎం త్యాగరాజన్ గారి అమోఘ ఆశీస్సులు ఈ వీణా వాద్య శిఖామణికి అప్రతిహతంగా ఆనందపదంగా సర్వదా అందుతున్న వేళ ఈ వీణా వైభవ దీప్తికి అభినందన చందనాలు అర్పిస్తూ ప్రతిష్టాత్మక రామవరపు విజయలక్ష్మి గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ 2025ని సగర్వంగా అందిస్తోంది రామవరపు విజయలక్ష్మి మ్యూజిక్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం, అక్టోబర్ 2, 2025. స్వస్తి. ఆర్వీఎంఎంసిటీ సెక్రటరీ శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా విశిష్ట అతిథి గారి తోడ్పాటుతో శ్రీ తనికెళ్ళ గారి చేతుల మీదుగా ఈ సన్మాన పత్రం అందుకోవడం జరుగుతుంది. వీణా మేడం వెండి వీణను గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్న శ్రీ సరసి గారు, వెండి సరస్వతి మూర్తి ఉన్న పట జ్ఞాపికను వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన అనంతరం ఆర్వీఎంఎంసిటీ ట్రస్ట్ అందజేసే ₹1,00,000 నగదు పురస్కారం డాక్టర్ శరత్ బాబు గారు, డాక్టర్ మాధురీదేవి గారు, ఆర్వీఎంఎం సెక్రటరీ ఎంఎస్ గారు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా వీణా గాయత్రి గారికి అందజేస్తారు. మేడం వీణా ఈ గాయత్రి గారికి సన్మానించదలిచిన వారు వారిని సన్మానించుకున్న అనంతరం రామవరపు విజయలక్ష్మి గ్లోబల్ మ్యూజిక్ అవార్డీ వీణా గాన వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి గారి స్పందనని అందించమని కోరుకుందాం. ఇష్టుల ప్రియతముల సన్మాన అనంతరం వారి స్పందన ఉండబోతోంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అయ్యో చాలా సంతోషం మీరు వచ్చింది. థ్యాంక్ యూ. వేద ఆశీర్వచనం ఉంటుంది. పండిత వేద ఆశీర్వచనం.
మంగళాశాసనాలు పలుకుతూ ఆ అమ్మ 1000 ఏళ్ళు కళకళలాడుతూ ఆరోగ్య ఆనందాలతో వీణావాదనతో వర్ధిల్లాలని కోరుతూ పండిత ఆశీర్వచనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదభిస్సేరసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి ధీనామమిత్రయవతు. శ్రీమహాగణాధిపతే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం మమాగ్నేవర్చ విహవే స్వస్తవేంద్వేంధానాస్తనవం పశేమ బాహ్యన్నమందాం పరిసరస్త్రస్త్వయాధ్యక్షేణ ప్రదనాయేమ మమ రేవా విహవే సంతు సర్వ ఇంద్రాబంధో మరుదో విష్ణురగ్నిః మమాంతర్వక్షరూపమస్తమహ్యం బాధః పవదాంకావేऽస్మిన్ మయదేవాద్రమణమాచుజంతాం మయ్యాసీరస్తు మయదేవహూతిः देव्याहोदारावणिषन्तपूर्वेरिष्टास्यापदुरवासवीराः बाह्यं चन्दव्यानि हव्यागोरिः सत्या मनसो मेऽस्तु ये नो मानिगाङ्गतमच्छनाहं विश्वे देवासोऽधिवोचरामि देवी ईश्वरवीर्नः कृणोति विश्वे देवासह वीरयध्वं बाहास्पः प्रजया मातुनोभिर्मारजाबद्विषरे सोमराजन् अग्निर्मन्यं प्रचरन् पुरस्तादुरब्धो गोपाः परिवाहिनस्त्वं प्रच्छञ्च जन्तुकृतः पुरस्ते वैशाञ्चित्रं प्रबधाभिनेषतु धाता धातॄणां भुवनस्यैस्पतिर्देवकं सपितारमभिमार्षाहं यमं यज्ञमश्विनोद्वात् बृहस्पतिर्देवाः पान्तु यजमानं यद्धात् उर्विशानो महिषशर्मयुगं सरस्वनवे पुरोहोतः पुरुक्षो सनः प्रजार्ये अर्यस्फुटयेन्द्रमाणो रीरिषमापराधाः येन सपत्रापदे भवन्विन्द्राग्निभ्यानुपपादाभेदान् वसवो रुद्र आदित्या पुरस्परमोघ्नं चेत्तारवज्राजमक्रन् अर्वाञ्चमिन्द्रमुदवामहेज गोजिद्धरजरस्वरिध्यः यमन्ना यज्ञं भवेजरस्वास्तिकर्मो हरिवो मेजनन्द्वा शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. రామవరపు విజయలక్ష్మి గ్లోబల్ మ్యూజిక్ అవార్డు వీణాగాన వినోదిని శ్రీమతి వీణా ఈ గాయత్రి గారి స్పందనని అందించమని కోరుతాం. దయచేసి మీ సెల్ ఫోన్స్ని మీ కంట్రోల్లో ఉంచుకోగలరని కోరుకుంటున్నాం. ఇక్కడ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఆడియన్స్లో ఉన్న పెద్దలకి నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బికాస్ ఫస్ట్ I'm at a loss for words actually. అసలు ఈ కళాభారతి లోపలికి వస్తూనే నేను అన్నిటికీ చాలా సంవత్సరాలుగా దూరంగా ఉన్నాను. అసలు ఒకప్పుడు నేను ఈ ఆడిటోరియంలో కచేరీ వాయించానా అలా అనిపించే రోజుల్లో ఉన్నాను నేను. అలాంటిది నాకు ఇంత ఘనంగా ఇలా చేస్తుంటే ఐ హ్యావ్ అ సరియల్ ఫీలింగ్ యాక్చువల్లీ. అదేదో ఇంకేదో ప్లానెట్లో కూర్చున్నట్టు అనిపించింది. బికాస్ నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది అన్నిటికీ దూరంగా ఉండడం వల్ల. నా మీద ఇంత ప్రేమ అభిమానం పెట్టుకుని ఇచ్చిన ఈ అవార్డ్ ఇట్ ఈస్ రియల్లీ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఫర్ విచ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు థ్యాంక్ విజయ విపంచి ఇన్స్టిట్యూషన్, డాక్టర్ మాధురి దేవి గారు, ఆవిడ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ మీ, ఫర్ మై మ్యూజిక్. వాళ్ళ అమ్మగారిని మీట్ చేసే భాగ్యం నాకు కలగలేదు, కానీ ఆవిడ గురించి నేను చాలా విన్నాను. గొప్ప గొప్ప విషయాలు నేను విన్నాను. తర్వాత నేను కళ్ళారా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ చూసినప్పుడు వాళ్ళ అమ్మగారిని మీట్ చేయనక్కర్లేదు అనిపించింది. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్, ఆవిడ వాల్యూస్,
అంత బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు ఆవిడ ఫార్వర్డ్. అక్కడ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ అన్నాలో అది ఐఎమ్ సారీ ఐ డోంట్ నో వాట్ వర్డ్ టు యూస్, కానీ ఇంత ఒక బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ నేను నా లైఫ్లో నేను ఎక్కడా చూడలేదు. అదే కారణం, నేను ఈ అవార్డు ఒప్పుకోవడానికి కారణం అదే. బికాస్ నేను ఎక్కడ అవార్డ్స్ టైటిల్స్ నేను తీసుకోకూడదన్న ఒక పాలసీ ఒకటి పెట్టుకున్నాను. బికాస్ ఎందుకంటే ఇప్పుడు కచేరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అవార్డులు ఇస్తే వాళ్ళకి అదొక ఇన్సెంటివ్గా ఉంటుంది. ఇప్పుడు నాకెందుకు అన్నట్టు నేను ఫీల్ అవ్వడం వల్ల నేను తీసుకోవట్లేదు. అదొక కారణమే, ఇంకా ఉన్నాయి చాలా కారణాలు. ఆధ్యాత్మికంగా ఆలోచించానంటే మన ఆత్మ అన్నది, అందరిలో ఉన్న ఆత్మ ఈ అవార్డులన్నిటినీ మించింది. అంత పవర్ ఉంది మనలో అందరిలోనూ. సో అది అట్లీస్ట్ ఈ రిమైనింగ్ లైఫ్లో అదేమిటో తెలుసుకోవాలన్నదే నాకు ఇదన్నమాట. దట్స్ మై, చూద్దాం ఏం జరుగుతుందో. నా 6 ఏటే నేను వీణ వాయించడం మొదలుపెట్టాను, మీ అందరికీ తెలుసు. కానీ వేదిక మీద ఎక్కి కచేరీ వాయించడమే అందరూ చూస్తారు, కానీ దాని వెనకాల ఎంత కృషి ఉంది, ఎంత పని చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి. ఒక మంచి గది ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయమన్నా అది కష్టమే, అది చాలా కష్టం. అన్ని సౌకర్యాలే, వేళకు భోజనం పెట్టి తర్వాత అన్నీ చూసుకుని ప్రాక్టీస్ చేయాలన్నా కష్టమే. అది ఎంత కష్టమో స్టూడెంట్స్ అందరికీ తెలుసు. అలాంటిది నేను చిన్నప్పటి నుంచి నిప్పు మీద కూర్చునే వాయించాను. అది ఏమిటి ఎలా అన్నది అక్కర్లేదు, కానీ అది దైవానుగ్రహంగా నేను అనుకుంటా. ఎందుకంటే ఓన్లీ ద గ్రేటెస్ట్ ఇస్ పుట్ టు ద టెస్ట్ అంటారు. సో అలాంటి టెస్ట్ నేను లైఫ్ అంతా నేను ఫేస్ చేసి, అలాంటి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లోనే నేను సాధకం చేశాను. నా సిచ్యువేషన్ ఏమీ కండ్యూసివ్గా ఎప్పుడూ ఉన్నది లేదు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లోనే నేను ప్రాక్టీస్ చేయడం, తర్వాత ఇంకా కచేరీలు అంటే ఇవాళ ఎంత బిజీగా ఉండేదానంటే, చిన్నప్పుడు చిన్నపిల్లని ఆ గాయత్రి అంటే ఎవరో అమ్మాయి అనుకుందాం. ఎందుకంటే మనందరం ఒకటే, మనలో ఉండే ఆత్మ ఒకటే. సో ఇవాళ నేను ఆ గాయత్రిని ఇంకెవరో గాయత్రి అన్నట్టు మాట్లాడతాను. ఆ చిన్నపిల్ల, గర్ల్ ప్రాడిజీ, బాయ్ ప్రాడిజీ కాదు, బాయ్ ప్రాడిజీ చిన్న ఇన్స్ట్రుమెంట్ చేతిలో పెట్టుకుని వాయించలేదు. ఆడపిల్ల పెద్ద ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని వాయించింది. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలాంటిదంటే చాలా డెలికేట్ ఇన్స్ట్రుమెంట్, చంటి పాపాయి లాగా అనమాట. అంత డెలికేట్గా చూసుకోవాలి ఆ ఇన్స్ట్రుమెంట్, కానీ అట్ ద సేమ్ టైం సైజ్ చాలా పెద్దది. అలాంటి ఇన్స్ట్రుమెంట్ని ఇంటి నుంచి కారులో తీసుకెళ్ళి పెట్టి, మళ్ళీ ఆ కారులోంచి తీసుకుని ఆడిటోరియంలోకో లేకపోతే గుడి, వేరబోద వెన్యూ, అక్కడికి తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టి వాయించి మళ్ళీ ఇంటికి వచ్చి సాధకం చేసి, టైంకి రావు, భోజనాలు ఉండవు, ఎన్నో అవన్నీ మిగిలిపోయాయి నా మనసులో. ఎన్నో నేను సంవత్సరాల తరబడి ఐ ఫేస్డ్ అ లైఫ్ లైక్ దాట్. కాబట్టి నాకు ఏ ఏజ్కి ఏది జరిగితే అది దానికి ఒక అందం ఉంది. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఒక ఊహ తెలిసి ఒక 20 ఏళ్ళు 21 వాళ్ళ ఫస్ట్ శాలరీ తీసుకుంటే ఒక గర్వం, ఆనందం ఇలాంటివి కలుగుతాయి. నా విషయంలో దేవుడు 6 ఏటే నిర్ణయించేసి నాకు కచేరీలు, అది నాకు దాని గొప్పతనం కానీ ఏమీ నాకు తెలిసేది కాదు. నేనేదో నా లైఫ్ ఇదే నా లైఫ్ అన్నట్టు నేను సాధకం మట్టుకు వీణ వాయించేటప్పుడు దాంట్లో లీనం అయిపోయేదాన్ని, అంతే నాకు తెలుసు. మిగతావి అందరూ ఎవరైనా నన్ను మెచ్చుకుంటున్నారా, అసలు నేను నా కళ్ళకు కనిపించేది కాదు, నాకు తెలీదు అసలు. అదే అలవాటు అయిపోయింది. ఇవాళ కూడా నేనంతే. ఈ అవార్డులు టైటిల్స్ నాకు ఇచ్చినప్పుడు దాని వెనకాల ఉన్న ప్రేమ, అభిమానం, దట్ రియల్లీ మూవ్స్ మీ. కానీ నేనేదో చాలా గొప్ప పని ఏదో చేసేసాను ఎప్పుడూ నేను అనుకోవట్లేదు, అనుకోను కూడా. బికాస్ లైఫ్లో అస్సలు
మానవ జన్మ అన్నది ఎందుకు ఎత్తాము అన్నది ఆ క్వశ్చన్లోనే నేను ఎప్పుడు ఉంటాను. వీణని ఆధ్యాత్మికంగానే నేను చూస్తాను. అది కానీ ఇన్నేళ్ళు నేను కచేరీ వాయించినందుకు నాకు ఏ విధంగా సంతోషంగా ఉందంటే, నా మ్యూజిక్ ద్వారా వచ్చిన ఆ సంతోషాన్ని నేను ఇవ్వగలిగాను. అది నా కర్మని కరిగించిందన్న అదొక సంతోషం నాకుంది. ఎంతోమందిని సంతోషపరిచాను. దానివల్ల నేను తెలిసి తెలియకుండా చేసిన పాపాలు చాలా వరకు కరిగి ఉంటాయి అని నాకు నమ్మకం. దానివల్ల అదొక సంతోషం. తర్వాత వీణ అన్నది చాలా దైవికమైన ఇన్స్ట్రుమెంట్. ఈ రోజుల్లో నాకు డాక్టర్ మాధురీదేవి గారి వీణ దీంట్లో ఇన్స్టిట్యూట్లో నచ్చింది ఏంటంటే, రియల్ వీణల్లో ఆవిడ పెడుతున్నారు, బొబ్బిలి వీణలు. అది మామూలు విషయం కాదండి, వాయించడం చాలా కష్టం. అది పెద్ద సైజు వీణలు, దాంట్లో అది ఇన్విటేషన్ కార్డులో ఆవిడ మనవ్యాలు వాయించారు. ఇట్స్ నాట్ ఈజీ. నేనే వాయించలేను, నాకు చాలా కష్టం. అంత పెద్ద వీణ, అందులో అంత స్పీడ్గా అంత బ్యూటిఫుల్గా వాయించారు ఆవిడ. ఇట్ ఈస్ రియల్లీ స్టన్నింగ్. నేను లాస్ట్ టైం ఆవిడని మీట్ చేసినప్పుడు నేను చెప్పాను, మీరు కచేరీలు చేయాలండి, మీరు రండి కచేరీలు చేయాలంటే, నాకు లేదు, మా అమ్మగారు ఏంటి ఆవిడ నాకు చూపించిన పాత్రలో నేను వెళ్ళాలి, నాకు అదే దట్ ఈస్ మై యాంబిషన్ అని చెప్పారు. సో నాకు ఇక్కడికి వచ్చి ఈ అవార్డు తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, అందరికీ ఒక కోరిక ఉంటుంది మనసులో. నాకేంటి అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ నేను రన్ చేసి ఉంటే ఎంత బాగుండేది. చిన్నప్పటి నుంచి ఈ పెద్ద వీణను తీసుకుని ఈ ఊరు ఆ ఊరు తిరిగి అసలు తిండి తిప్పలు లేకుండా రైల్వే స్టేషన్లో ఏది దొరికితే అది, ఆ రోజుల్లో స్విగ్గీ అలాంటివన్నీ ఏం లేవు, ఏం దొరికితే అది ఎండిపోయి ఏదో ఉంటుంది అవి తిని, అసలు తిండి అంటే ఏమిటో నాకు తెలీదు చిన్నప్పుడు. ఎన్నో ఏళ్ళు అలా ట్రైన్లోనే గడిపాను, ఉపవాసమే ఎప్పుడు. ఇవాళ 3 గంటల సేపు 3.5 గంటల సేపు కచేరీ అయిపోయిందంటే వెంటనే ట్రైన్ ఎక్కి, నాకెంతో ఆత్మీయులైన ఎంఎస్ శ్రీనివాస్ గారు ఆయన ఎన్నో ఏళ్ళగా ఆయన సభలో వాయించాను. అప్పుడంతా ఫ్లైట్స్ అలాంటివన్నీ లేవు మా ఆర్టిస్టులకి, అందరూ 3 టైరే ట్రైన్, 3 టైర్లో ఎక్కి తర్వాత పరుగులు తీయడమే వీణ పట్టుకుని రైల్వే స్టేషన్లో, ఇలా అంతా కష్టపడి. సో నాకు ఆవిడ ఇన్స్టిట్యూషన్ చూసినప్పుడు నాకు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఎంత బాగుంటుంది అని ఆశగా వచ్చాను నేను. ఎంతో ప్రేమగా, ఎంతో ఆశగా, నాకు అంత ఇష్టం ఆవిడ పెట్టుకున్న తీరు, నడుపుతున్న తీరు. ఇది ముఖ్యమైన కారణం నేను ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతిలో అవార్డు అందుకోవడానికి. సో ఇప్పుడు వీణ దగ్గరికి వచ్చేటప్పటికి, ఇప్పుడు నవడేస్ వీణ, ఒక చిన్న విషయం మీకు చెప్పాలి వీణ గురించి. ఐ హోప్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ టైమ్ హియర్. వీణలో అన్ని వీణలు వీణే అనుకుంటున్నారు ఈ రోజుల్లో. వీణలో ముఖ్యమైన అంశం ఏంటంటే నాదం. ఇప్పుడు నాదం అంటే ఏంటి, అక్కడికి వచ్చామంటే మన మహావిద్వాంసులు శ్రీ ఈమని శంకరశాస్త్రి గారు, ఆయన కుమార్తె వీణ విదుషి ఈమని కళ్యాణి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన చేతిలో ఒక నాదం, అది ఎలా ఉంటుందంటే ఒక ఒపెరా, ఒక లండన్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఆ వీణలో. ఆ రోజుల్లో అడ్వాన్స్డ్ మైక్ కూడా లేదు, మామూలు చాలా సాధారణమైన మైక్ సిస్టమ్. ఈ రోజుల్లో ఏదో మిక్సరు అవి ఇవి పెట్టి అసలు వీణ టోన్ కూడా మార్చి పారేస్తున్నారు కంప్లీట్గా. అలా కాకుండా అప్పుడు మామూలుగా ఒక చిన్న యాంప్లిఫైయర్ ఉండేది, దాంట్లో అది కాంటాక్ట్ మైక్స్ క్వాలిటీ కూడా బాగుండేది కాదు. అలాంటి మైక్లో అలాంటి ఒక నాదం ఆయన క్రియేట్ చేయగలిగారంటే, అది ఎక్కడి నుంచి వస్తున్న నాదం, అది మైక్లో నుంచి కాదు. అది వీణలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, వాయించే వాళ్ళ తత్వం వీణలోకి వెళ్తుంది. అది ఎన్నో ఏళ్లగా సాధన చేసి 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 అది తీగల్లోకి వెళ్ళదండి, అది పనస చెక్కలోకి వెళ్తుంది. అది చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. ఆ వీణ తయారు చేసేటప్పుడు కూడా ఆ పనస చెక్కని సీజనింగ్ చేసి తయారు చేస్తారు. సో వాయించే వాళ్ళ తత్వం, అది మూలాధార చక్రంలో ఉండే కుండలిని శక్తి రైజ్ అయ్యి, అది ఏంటి మన ఫింగర్ టిప్స్లో నుంచి అది కాంటాక్ట్ చేస్తుంది అనమాట. ఆ చెక్కలోకి వెళ్ళి ఆ వుడ్ గ్రెయిన్స్లో అది
నా గురువు గారు శివానందమూర్తి గారు భీమిలిలో ఆయన చెప్పారు ఈ విషయం నాకు. అది ఆ వుడ్ పనస చెక్క గ్రెయిన్స్లోకి వెళ్ళి ఆ సీజన్డ్ గ్రెయిన్స్లో వాయించగా ఇంకా వీళ్ళ తత్వం దాంట్లోకి వెళ్ళిపోయి అది కళ్ళు మూసుకొని వింటే ఫలానా వాళ్ళు వాయిస్తున్నారని ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఈ నవడేస్ వచ్చే ఎలక్ట్రిక్ వీణల్లో అది వీలవట్లేదు. అది ముఖ్యంగా దానికి ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మైక్ లేకుండా చేయాలి. మైక్ లేకుండా చేస్తేనే మన భావాలు కరెక్ట్గా బయటికి వస్తున్నాయా అని మనకు అర్థం అవుతుంది. మనం ఇంట్లో కూడా మైక్ పెట్టేసుకుంటే ఇంకా అన్నీ మనం చేయాల్సిన కృషి అంతా మైక్ చేస్తుంది. మైక్ ఈజీగా చేసేస్తుంది మనకి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది వీణ అన్నది చాలా డివైన్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు షేపులు మారిపోయాయి, సైజులు మారిపోయాయి, అన్నీ డిస్మాంట్లింగ్ వీణల్లో వచ్చేసాయి. ఇక్కడ మన డాక్టర్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ఆయన హీజ్ అ మెడికల్ డాక్టర్ హూ కెన్ ఆథెంటికేట్. ఆయనకు అన్నీ తెలుసు, చక్రాలు. ఆయన చాలా థీసిస్ అంతా ప్రిపేర్ చేసి ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్. ఇవాళ అవార్డీ మన బోనాల శంకర్ ప్రకాష్ గారు, ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఆయన వీణ విద్వాంసులు విదూషిమణులు ఇక్కడ ఉండడం నాకు పెద్ద ఆశీర్వాదం ఇవాళ. సో ఆయన చెప్తారు అది వీణలో ఎంత ఇది ఉంది. తర్వాత 120 hours ఒకే వీణలో వాయిస్తే, అంటే కుంభకంలో బ్రెత్ రిటెన్షన్, అంటే నెయిదర్ ఇన్హేలింగ్ నార్ ఎక్సేలింగ్, రీటైన్ చేసి వాయించినప్పుడు ఆ తత్వం వెళ్తుంది. అంటే కంటిన్యూస్గా వీలవదు, ఎప్పుడెప్పుడు చేస్తామో అది తత్వం వెళ్ళిపోతుంది ఆ వీణలోకి. ఇంకా అలా చేయగా ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకొక వీణలో వాయించినా ఈజీగా మన తత్వం దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి యోగం సంపాదించవచ్చు వీణలో. వీణ మహత్యం అది. సో ఇంకా చాలా ఉంది, బట్ ఐ వోంట్ టేక్ యువర్ టైం. ఇది సో ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. ఐఎమ్ వెరీ వెరీ టచ్డ్, చాలా ఐఎమ్ డీప్లీ టచ్డ్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఇక్కడ మ్యూజిక్ అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్, మీ అందరికీ మీరందరూ అదృష్టవంతులు. ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్లో మీరు వీణ నేర్చుకోవడం. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అ గ్రాండ్ సక్సెస్. ముఖ్యంగా ఇక్కడ చీఫ్ గెస్ట్, తర్వాత స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్, వాళ్ళ గురించి నేను చెప్పాలంటే గ్రేట్ పీపుల్. నిన్న మన స్పెషల్ గెస్ట్ తణికళ్ళ భరణి గారి శివ స్తుతి ఎంత బ్యూటిఫుల్గా పాడారు. ఆయన ఇక్కడ రావడం నాకు ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. అలాగే అనంత పద్మనాభరావు గారు, వాళ్ళందరూ ఏంటి ఇక్కడ వచ్చి నన్ను బ్లెస్ చేయడం, ఇట్స్ మై బ్లెస్సింగ్ రియల్లీ. ఐ థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ డిజర్వ్ దిస్. థ్యాంక్ యూ. యా.